వృషభ రాశి వారికి జూలై మాసం 24 శుక్రవారం ఒక అద్భుతమైన దివ్య సంకేతం కనిపిస్తోంది. శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం మరియు దుర్గామాత ఆశీస్సులతో మీ జీవితంలో ధనం, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, పెట్టుబడులు, కెరియర్, ఆస్తి విషయాలలో ఒక శుభవార్త వచ్చే అవకాశం బలంగా కనిపిస్తోంది. ఈరోజు పంచాంగం మీ రాశికి ఏమి చెబుతోంది? ఏ ఒక్క సమయం మిస్ అయితే లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి అని చెప్పి తెలియజేస్తూ, అందరికీ కూడా నమస్కారం అండి. రాశివర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు జూలై 24, 2026 సంవత్సరం శుక్రవారం, ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు, దక్షిణాయనం సందర్భంగా వృషభ రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉంది? శ్రీ మహాలక్ష్మీదేవి దుర్గామాత అనుగ్రహంతో ఉద్యోగ, వ్యాపార, ధనలాభాలు, పెట్టుబడులు, కుటుంబ ఆరోగ్యం, అలాగే విదేశీ అవకాశాలు, ప్రభుత్వ వ్యవహారాలు, బ్యాంకింగ్, ఫైనాన్స్, స్టాక్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, డిజిటల్ బిజినెస్ వంటి ప్రతి అంశంలో ఎలాంటి ఫలితాలు ఈ రాశి వారికి ఉండబోతున్నాయో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు పంచాంగ విశేషాలను చూసుకున్నట్లయితే ఈరోజు జూలై 24 శుక్రవారం, ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు, దక్షిణాయనం అవుతోంది. వారం శుక్రవారం. శ్రీ మహాలక్ష్మీదేవి మరియు దుర్గామాతకు అత్యంత ప్రీతికరమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. తిథి దశమి ఉదయం 7:03 వరకు ఉండి అనంతరం ఏకాదశి తిథి ప్రారంభమవుతోంది. నక్షత్రం స్వాతి రాత్రి 1:42 వరకు ఉండి తరువాత అనురాధ నక్షత్రం వస్తోంది. వజ్రం ఉదయం 6:11 నుంచి 7:59 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుంచి 9:22 వరకు, మధ్యాహ్నం 12:48 నుంచి 1:39 వరకు ఉంది. అమృత గడియలు సాయంత్రం 4:56 నుంచి 6:44 వరకు ఉంది. చంద్రుని సంచారం వృశ్చిక రాశిలో జరుగుతోంది. ఈ పవిత్రమైన శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి మరియు దుర్గామాత అనుగ్రహంతో వృషభ రాశి వారికి కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు కనిపిస్తున్నాయండి. ఈరోజు ఎవరెవరికి ధనలాభం కలుగుతుంది, ఉద్యోగంలో ఎటువంటి మార్పులు మీకు వస్తాయి, అలాగే వ్యాపారంలో ఏ నిర్ణయాలు మీకు లాభాన్ని ఇస్తాయో ఇప్పుడు పూర్తి రాశి ఫలితాలను మనం తెలుసుకుందామండి. వృషభ రాశి దినఫలాలు జూలై 24, 2026 శుక్రవారం, ఆషాఢ మాసం. వీరికి ఫైనాన్స్ మరియు సంపద ఎలా ఉందో చూసుకుంటే ఈరోజు మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ధన ప్రవాహం మెరుగుపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ ప్లానింగ్, సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ వంటి విషయాలలో మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి పెట్టుబడులు దీర్ఘకాలిక దృష్టితో పరిశీలించడానికి కూడా అనుకూలమైన రోజు. గతంలో నిలిచిపోయిన బకాయిలు లేదా చెల్లింపులు అందేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే డిజిటల్ పేమెంట్స్, యూపీఐ, ఆన్లైన్ బిజినెస్ ద్వారా ఆదాయం పెరిగే అవకాశం కూడా ఈ రాశి వారికి కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ లేదా భూమి సంబంధిత చర్చలు ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపొందించడానికి అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. కుటుంబ అవసరాలకు సరైన బడ్జెట్ మేనేజ్మెంట్ మీరు చేయగలుగుతారు. అలాగే అనవసరమైన ఖర్చులను నియంత్రించి పొదుపు పెంచేటటువంటి ఆలోచన కూడా ఈ రాశి వారికి వస్తుంది. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక విషయాలలో ఆత్మవిశ్వాసం మీకు పెరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉందో కనుక మనం చూసుకున్నట్లయితే ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. అలాగే కెరియర్ గ్రోత్, ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలపైన చర్చలు జరుగుతాయి. అలాగే ఐటీ, సాఫ్ట్వేర్, డిజిటల్ మార్కెటింగ్, ఏఐ, డేటా అనలిటిక్స్ రంగాలలో ఉన్నవారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. స్టార్టప్స్ లేదా ఆన్లైన్ బిజినెస్ విస్తరణకు మంచి ఆలోచనలు మీకు వస్తాయి. వ్యాపారంలో కొత్త కస్టమర్లు లేదా కొత్త అవకాశాలు కూడా లభించేటటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే ఈ కామర్స్, అఫిలియేట్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్ రంగాలలో ఉన్నవారికి ఆశాజనక సూచనలు కనిపిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారంలో సమన్వయం అనేది మెరుగుపడుతుందని చెప్పచ్చు. ప్రభుత్వ లేదా ప్రైవేటు టెండర్లకు సంబంధించిన పనులు ముందుకు సాగే సూచనలు ఉన్నాయి. విదేశీ క్లయింట్లు లేదా ఆన్లైన్ ప్రాజెక్టులపైన కూడా సానుకూలమైనటువంటి వార్తలు మీరు వింటారు. క్రమశిక్షణతో పనిచేస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలకు మీరు పునాది వేయగల రోజుగా రేపటి రోజు అనేది ఉండబోతోంది. ప్రేమ మరియు దాంపత్య జీవితం ఈ రాశి వారికి ఎలా ఉందో చూసుకుంటే భాగస్వామితో అపార్థాలు తగ్గేటటువంటి అవకాశం ఉంది. అలాగే మనసులోని విషయాలను ప్రశాంతంగా పంచుకునే అవకాశం లభిస్తోంది. వివాహ ప్రయత్నంలో మంచి పరిచయాలు మీకు రావచ్చు.
కుటుంబ సభ్యుల ఆశీర్వాదం సంబంధాలను బలపరుస్తుంది. కలిసి భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకునేటటువంటి అవకాశం ఉంటోంది. అలాగే దూరంగా ఉన్న వారితో సంతోషకరమైన సంభాషణలు జరిగేటటువంటి అవకాశం ఉంది. విశ్వాసం పెరిగే సంఘటనలు కూడా మీకు రేపటి రోజున ఎదురవుతాయి. చిన్నపాటి సర్ప్రైజ్ లేదా శుభవార్త ఆనందాన్ని పెంచుతుంది. జీవిత భాగస్వామి సహకారం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. పరస్పర గౌరవం కుటుంబ సంబంధాలను మరింతగా బలపరుస్తుందండి. మరి కుటుంబ విషయాలు చూసుకుంటే ఈ యొక్క రాశి వారికి ఇంట్లో శాంతి, సంతోష వాతావరణం నెలకొనేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే పెద్దల సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయండి. కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యక్రమాలపైన కూడా చర్చలు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఆస్తి సంబంధిత చర్చలు సానుకూలంగా సాగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పిల్లల పురోగతి మీకు ఆనందాన్ని ఇస్తుంది. అలాగే బంధువులతో సంబంధాలు మీకు మెరుగవుతాయి. అలాగే ఇంట్లో లక్ష్మీ పూజ చేయటం సానుకూల వాతావరణాన్ని పెంచుతుంది. అలాగే కుటుంబ బడ్జెట్ పైన కూడా మంచి నిర్ణయాలు మీరు తీసుకుంటారని చెప్పచ్చు. ఇంటి అభివృద్ధికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. పరస్పర సహకారంతో సమస్యలను సులభంగా పరిష్కరించుకునేటటువంటి రోజుగా రేపటి రోజు మీకు ఉండబోతోంది. మరి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉందో చూసుకుంటే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలనే అవగాహన మీకు పెరుగుతుంది. సమయానికి నిద్ర, సరైన ఆహారం శక్తిని పెంచుతాయి. యోగా, ధ్యానం మానసిక ప్రశాంతతను ఇస్తాయి. నీరు తగినంతగా తాగటం వల్ల ఉత్సాహంగా మీరు ఉంటారు. ఉదయపు నడక శరీరానికి ఉల్లాసాన్ని మీకు ఇస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి సమయం కేటాయిస్తారు. అలాగే కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఆరోగ్య అలవాట్లను మెరుగుపరుస్తుంది. ఇక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని భావిస్తే మంచి నిర్ణయం అవుతుందండి. అలాగే సమతుల్యమైన ఆహారం వల్ల శక్తి నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు మానసిక ధైర్యాన్ని మీకు పెంచుతాయి. ఈ రాశి విద్యార్థులకు ఏ విధంగా ఉందో కనుక మనం చూసుకున్నట్లయితే చదువు పైన ఏకాగ్రత అనేది పెరుగుతుందండి. పోటీ పరీక్షలకు మంచి ప్రణాళికలు ఈ రాశి వారు వేసుకుంటారు. అలాగే యూపీఎస్సి, ఎస్ఎస్సి, ఐబిపిఎస్, నీట్, అలాగే గేట్ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి క్రమశిక్షణ ఉపయోగపడుతుంది. ఆన్లైన్ కోర్సులు కొత్త నైపుణ్యాలను మీకు అందిస్తాయి. గురువుల సలహాలు మీకు ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ప్రాజెక్టులు సమయానికి పూర్తి చేసేటటువంటి అవకాశం ఉంది. అలాగే టెక్నాలజీ ఆధారిత అధ్యయనం ఫలితాలను మెరుగుపరుస్తుంది. కొత్త విషయాలను త్వరగా అర్థం చేసుకునే సామర్థ్యం అనేది మీకు పెరుగుతుంది. విదేశీ విద్య పైన కూడా సమాచారం సేకరించడానికి ఇది ఒక మంచి రోజు అవుతుంది. చిన్న విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని మనం చెప్పవచ్చు. అలాగే ఈ రాశి మహిళలకు, స్త్రీలకు ఏ విధంగా ఉందో చూసుకుంటే లక్ష్మీదేవి కటాక్షంతో గృహంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. స్వయం ఉపాధి లేదా చిన్న వ్యాపారాలకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. అలాగే హోమ్ బిజినెస్, బొటిక్, హ్యాండీక్రాఫ్ట్స్, ఆన్లైన్ సెల్లింగ్ రంగాలలో ప్రోత్సాహకరమైన సంకేతాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారం కూడా మీకు లభించేటటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం పైన దృష్టి పెట్టడానికి కూడా ఇది అనుకూలమైన రోజు. పిల్లల విజయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. పొదుపు అలవాట్లు కూడా బలపడతాయని చెప్పచ్చు. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే ఆసక్తి కూడా మీకు పెరుగుతుంది. ఇంటి అలంకరణ లేదా అభివృద్ధి పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. ధైర్యం, ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు మీరు చక్కగా తీసుకోగలుగుతారు. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు మరియు ఆధ్యాత్మిక సూచనలు చూసుకుంటే ఉదయం శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళిని పారాయణం చేయండి. అలాగే దుర్గాదేవికి ఎర్రని పువ్వులతో అర్చన చేసుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే శుక్రవారం గోమాతకు పచ్చి గడ్డిని సమర్పించండి. పేదలకు అన్నదానం లేదా అవసరమైన వారికి సహాయం చేయటం మంచిది. ఇంట్లో నెయ్యి దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించండి. అలాగే తులసి మొక్కకు నీరు పోసి ప్రదక్షిణ చేసుకోండి. అమృత గడియల్లో ప్రార్థన లేదా ధ్యానం చేయండి. పెద్దల ఆశీర్వాదం తీసుకుని ముఖ్యమైన పనులు చేయండి. అలాగే కృతజ్ఞతతో రోజును ప్రారంభించి శాంతితో నిర్ణయాలు తీసుకోండి. మరి ఇవి వృషభ రాశి వారికి ఈ ఆషాఢ మాస శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి మరియు దుర్గామాత ఆశీస్సులతో అనేక రంగాలలో సానుకూలమైనటువంటి ఫలితాలు మీకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి నిర్ణయాన్ని చాలా
ఆలోచించుకుంటూ తీసుకుంటూ క్రమశిక్షణతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధించేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేసుకోండి. ఇలాంటి రోజువారీ వృషభ రాశి యొక్క దినఫలాలు, పంచాంగ, జ్యోతిష్య విశ్లేషణ, ఆధ్యాత్మిక సూచనల కోసం రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. శ్రీ మహాలక్ష్మీదేవి, దుర్గామాత ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నమస్కారం.